హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. సో ఈరోజు ఒక యూనిక్ రెసిపీ అయితే చూసేద్దాం అనమాట. ఏంటి అంటే బీరకాయ కోడిగుడ్డు రెసిపీ. సో చాలా మందికి తెలియదు బీరకాయ కోడిగుడ్డు రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా అయితే నేను బీరకాయలు తీసుకున్నాను అనమాట. ఇలా నొక్కి చూస్తే మెత్తగా ఉండాలి. అలాంటి బీరకాయలు అయితే ఈజీగా మగ్గిపోతుంది. కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. లేతగా ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా అదే ఒక బెస్ట్ టెక్నిక్ అనమాట. సో ఫస్ట్ అయితే బీరకాయలని పైన ఉన్న చెక్క అంతా తీసేసుకుంటున్నాను. చెక్కు తీసుకునేటప్పుడే మీరు కాయ చేదుగా ఉందా లేదా అనేది టేస్ట్ చేసి చూడండి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూస్తే అది టైం ఎక్కువ పడుతుంది కాబట్టి చెక్కు తీసుకునేటప్పుడే చేదు ఉందో లేదో చూసుకోండి. సో ఇలా అయితే మొత్తం కాయలన్నిటిని చెక్కు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నీట్గా వాష్ చేసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను కర్రీకి సరిపడా. అన్ని బీరకాయలని అయితే నేను చేదు చూసుకుని ఇలా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అలానే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి ఘాటును బట్టి చూసుకుని తీసుకోండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. అలానే 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. నా దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేదు, అందుకే నేను కరివేపాకు వేసుకోలేదు. సో ఇవన్నీ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. ఈ ఉల్లిపాయలు ముక్కలు కూడా మగ్గేంత వరకు చక్కగా కలుపుకోవాలి. అలానే వీటిలో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాము. చాలామందికి ఈ బీరకాయ కోడిగుడ్డు రెసిపీ తెలియదు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీలో బీరకాయ కోడిగుడ్డు రెసిపీ ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గిపోయాయి కదా, సో ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. వీటితో పాటు కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపడా, అలానే కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకుంటున్నాను అనమాట. చక్కగా మగ్గిపోవాలి. బీరకాయ ముక్కలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి చాలామందికి డౌట్ ఉంటుంది, బీరకాయ కోడిగుడ్డు రెండు కలిపి తినొచ్చా అని. ఏమీ కాదండి, హ్యాపీగా తినొచ్చు. బీరకాయ అనేది హెల్త్కి చాలా మంచిది. అలానే ఎగ్ కూడా ప్రోటీన్. సో రెండు కలిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూసారు కదా, బీరకాయలో వాటర్ అయితే పైకి వస్తుంది, చక్కగా మగ్గిపోతుంది అనమాట. బీరకాయ కర్రీ అంతట్లో కూడా ఈ మగ్గే ప్రాసెస్సే కొంచెం టైం పడుతుంది. మధ్య మధ్య ఇట్లా కలుపుకుంటూ చక్కగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయి. ఒక 2 to 3 minutes ఉంచుకుంటే మగ్గిపోతుంది. సో ఈ లోపల నేను ఒక 3 eggs తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. నేను తీసుకున్న బీరకాయలోకి ఒక 3 eggs సరిపోతాయి అనిపించింది. సో అందుకే 3 eggs తీసుకుంటున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి చూసుకుని యాడ్ చేసుకోండి. అంటే కర్రీ ఎక్కువ ఉంటే ఎగ్స్ అనేవి ఎక్కువ పడతాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసేసుకుందాము. కారం వేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా మగ్గిన తర్వాత కోడిగుడ్లు అయితే వేసుకుందాం అన్నమాట. చూసారు కదా, వాటర్ అయితే ఏం లేదు. ఇప్పుడైతే నేను 3 కోడిగుడ్లని వేసేసుకుంటున్నాను. 3 గుడ్లని వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి ఒక 1 or 2 minutes తర్వాత అయితే కలుపుకోవాలి. సో 2 minutes తర్వాత మూత తీస్తే ఇలా అయింది. సో ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకుంటే ఏమవుతుందంటే ఎగ్ బుర్జీ టైప్లో అవుతుంది. మీకు ఎగ్ ఎలా అయితే ఇష్టమో ఆ విధంగా టైం చూసుకుని పెట్టుకుని కలుపుకోండి. కోడిగుడ్డు వేసిన వెంటనే కలిపితే ఏమవుతుందంటే
ఎగ్ బుర్జీ లాగా అయిపోతుంది. లేదు కొంచెం బీరకాయ కర్రీలో కొడుగుడ్డు ముక్కలు తగలాలి అనిపిస్తే కొంచెం ఒక నిమిషం ఆగి ఇలా ముక్కలు అయిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి, ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారు కదా, సో ఫైనల్గా మన బీరకాయ కోడిగుడ్డు రెసిపీ అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.